Welcome to all my viewers. The one in the thumbnail picture is the coconut crop from Godavari fields. Today here we have video on how I traveled from Kottapeta to Penugonda last week. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్ట్ చేస్తే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. చాట్ జీపీటీ ఏవైనా యాప్స్ యూజ్ చేస్తే మంచి ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ ఐ వెంట్ ఫ్రమ్ Kottapeta to Rajahmundry by bus. On the way I enjoyed the view of lush green fields. On one side of the road there was canal bend, on the other side green fields stretched out. I reached Rajahmundry railway station. On the way to Rajahmundry I saw Godavari river. I reached Rajahmundry railway station. From there I boarded Ratnachal express to Vijayawada. From Rajahmundry to Vijayawada, on the way I saw Dhavaleshwaram dam. I reached Vijayawada railway station by 8 p.m. I had dinner near the platform. I kept observing display board which shows train timings and platform number. I just saw timings. I went to platform where the train had arrived. It was assuming it was mine. I realized it was not my train. I returned to platform number 1 around 9:50 p.m. My actual train had arrived. I was allotted a lower berth. Some passengers who were traveling to Nandyal requested me to exchange lower berth with an upper berth. First I didn't agree. Later I accepted, seeing they were older and women. I shifted to upper berth. అంటే మొదట నేను కొత్తపేట నుంచి రాజమండ్రికి బస్సులో వెళ్ళేటప్పుడు రోడ్డుకు ఒకవైపున పచ్చటి పొలాలు, ఒకవైపున కెనాల్ ఉంటుంది. మధ్యదారిలో గోదావరి రివర్ కూడా చూశాను. రాజమండ్రి వెళ్ళిన తర్వాత రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఎక్కాను విజయవాడ వెళ్ళడానికి. విజయవాడ వెళ్ళే దారి మధ్యలో ధవళేశ్వరం డ్యామ్ చూశాను. 8 గంటలకల్లా నైట్ విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకున్నా. అక్కడ దగ్గరలో ప్లాట్ఫామ్ దగ్గరలో నైట్ డిన్నర్ చేశాను మంచిగా. ట్రైన్ డిస్ప్లే బోర్డు అబ్జర్వ్ చేస్తుంటే నేను వెళ్ళే సేమ్ టైంకి ఇంకో ట్రైన్ ఉందన్నమాట. నేను టైమింగ్ చూసేసి వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయాను. అక్కడ చూస్తే అది మా ట్రైన్ అనుకోండి, కానీ మా ట్రైన్ కాదు. తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 1కి రిటర్న్ వచ్చి నేను వెళ్ళాల్సిన ట్రైన్ 9:50కి వచ్చింది. నాకు అక్కడ లోయర్ బెర్త్ అలాట్ చేశారు. నంద్యాల వెళ్ళే వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేశారు ఎక్స్చేంజ్ చేయను. ఫస్ట్ నేను ఒప్పుకోలేదు. తర్వాత వాళ్ళంతా ఏజ్డ్ వాళ్ళు లేడీస్ ఉంటే నేను వాళ్ళకి లోయర్ బెర్త్ ఇచ్చి నేను అప్పర్ బెర్త్ తీసుకున్నాను. ఇది ఫ్రెండ్స్, ఇలాగ మీరు తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్ట్ చేస్తే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు.